హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ శ్వేత. ఈరోజు మీకు ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్గా మనం బాయిల్ చేసుకోవాలండి నూడిల్స్ని. తర్వాత నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక 2 eggs వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయింది అనుకున్నాక ఎగ్స్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, చిల్లీస్ అనేది అందులో వేసుకోవాలి. వేసుకున్నాక తుంచి పెట్టుకున్న కరివేపాకులో కొంచెం వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని ఆ నూడిల్స్ వెజిటేబుల్స్ అనేది బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కొంచెం మన టేస్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం కారం, గరం మసాలా అండ్ పసుపు, మిరియా పౌడర్ వేసాను నేను. కావాలంటే మీరు టేస్టింగ్ సాల్ట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. అది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సాస్ అండ్ ఆనియన్తో గార్నిష్ చేసుకొని నేను ట్రై చేస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్.